రామతీర్థంలో శ్రీరామ కళ్యాణ వేదిక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లక్ష్మీదుర్గ పవిత్రమైన అతి ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రమైనటువంటి రామతీర్థంలో ఎటు చూసినా సరే శ్రీరామ నామంతో మారుమ్రోగుతుంది. శ్రీరామ నామంతో విజయనగరం, పార్వతీపురం అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా పునీతమవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వందలాదిగా ఇక్కడికి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి రామతీర్థం క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. అభిజిత్ లగ్నంలోని శ్రీరాములు వారు, సీతమ్మ వారి తాలూకా కళ్యాణ ఘట్టాన్ని తిలకించడానికి ఈ జిల్లా నలుమూల నుండి కూడా ఇక్కడికి వేలాది మందిగా తరలి వస్తారు. ఇది అతి ప్రాచీనంగా ఇక్కడ జరుగుతూ వస్తోంది. విజయనగరం పూసపాటి గజపతుల తాలూకా ఆలనా పాలనతో ఏర్పాటైనటువంటి ఈ ఆలయానికి విశిష్టత ఉంది. రాష్ట్ర నలుమూలల నుండి అనేక అయినటువంటి పుణ్యఘట్టాలకి ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ యొక్క శ్రీరామనవమి నాడు మాత్రం ఇక్కడ ఈ కళ్యాణ ఘట్టం అనేటటువంటిది చాలా ప్రఖ్యాతి ఉంది, ప్రాశస్త్యం పొంది ఉంది. ఈ కళ్యాణ ఘట్టానికి వేద పండితులందరూ కూడా ఇప్పటికే పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. కాసేపట్లో కళ్యాణ ఘట్టానికి ఆ తెర తొలుగుతుంది. ఇప్పుడు రాముల వారు, సీతమ్మ వారి తాలూకా వారి మూర్తులకి, ఉత్సవ మూర్తులకి అలంకరణ అనేటటువంటిది జరుగుతుంది. ఈ అలంకరణ జరిగిన తర్వాత 10:30కు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి తాలూకా కళ్యాణ ఘట్టం అనేటటువంటిది ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క క్షేత్రం తాలూకా అర్చకుల స్వాములు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరాముడి తాలూకా దివ్య రూపాన్ని, సీతమ్మ వారి తాలూకా మంగళ స్వరూపాన్ని దర్శించడానికి భక్తులు అశేషంగా వస్తారు. ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని మీరు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు 1,00,000 కుంకుమార్చన, తులసి దళార్చన, దివ్య ప్రబంధ సేవాకాలము, శ్రీమద్ రామాయణ పారాయణలు, సుందరకాండ పారాయణలు, అలాగే యాగశాలలో సుందరకాండ, గాయత్రీరామణ, ఆదిత్యోదయ కార్యక్రమాలు నిన్నటి వరకు జరిగాయి. ఈరోజు ఉదయాన్నే స్వామివారికి ఆరాధన అయిన తర్వాత బాలభోగ నివేదన, సేవాకాలం జరిగిన తర్వాత స్వామివారికి ఈరోజు స్వామివారు జన్మ నక్షత్రము శ్రీరామనవమి నాడు జన్మించినారు కనుక, పునర్వసు నక్షత్రం నాడు జన్మించినారు కనుక స్వామివారికి ఈరోజు ధాన్యాదివాస కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారిని తోడుకొని మా కళ్యాణ మండపం గ్రౌండ్ దగ్గరికి తీసుకొని వచ్చి స్వామివారికి పంచామృతములతో అష్టకలశ స్నపన కార్యక్రమం జరిగినది. ఇప్పుడు స్వామివారికి అలంకార కార్యక్రమం జరుగుతోంది. 10:30కి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. విశ్వక్షాన పూజ, పుణ్యావచనం, రక్షాబంధనము కార్యక్రమాలతో జరిగి 12 గంటలకి అభిజిత్ లగ్నమందు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుంది. అయిన తర్వాత మాంగళ్యధారణ, ద్వితీయ యజ్ఞోపవీతము, మంచి ముత్యాలతో తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఉత్తరాంధ్రాలు కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీరామనవమి 9 రోజులు కూడా దిగ్విజయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు స్వామివారి ఆలయంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. సుమారు 40 మంది ఋత్వికుల చేత ఈ 10 రోజులు కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాతే తమ ఇళ్లలోని కళ్యాణ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. రాముడికి అంత ప్రాశస్త్యం ఉంది. శ్రీరామ నవమి అంటే రాముడికి అత్యంత ఇష్టమైనటువంటిది. రాముడు జన్మించిన రోజు, రాముడు తాలూకా కళ్యాణం ఒకే రోజు జరిగినట్టు పురాణ ప్రాశస్త్యం ఉంది. ఆ పురాణ ఇతిహాసాల తాలూకా పద్ధతులను అనుసరించే విజయనగరం జిల్లా రామతీర్థంలోని ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు, సీతమ్మ వారు, శ్రీరామచంద్ర ప్రభు తాలూకా కళ్యాణ ఘట్టం అనేటటువంటిది అత్యంత సుందరంగా, అత్యంత రమణీయంగా, అత్యంత వైభవపేతంగా జరిపించడానికి ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ABN ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రసారాలను అందించబోతోంది.